ఈ సందర్భంగా మన నగరానికి అధ్యక్షులైనటువంటి శ్రీ చెన్ని గారిని, రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మన పెద్దలు పూజ్యులు ప్రభాకర్ శర్మ గారికి, అదేవిధంగా శశి విద్యా సంస్థ డైరెక్టర్ నరేంద్ర గారికి, అలాగే మరి పెద్దలు మరి శ్రీనివాస పబ్లికేషన్స్ మరి అధినేత అయినటువంటి అనుకుడి చక్రధరరావు గారికి, అదేవిధంగా మరి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం గారికి, మిత్రుడు, అదేవిధంగా చైతన్య వేదిక రాష్ట్ర కార్యవర్గ మెంబర్ అయిన వై శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పెద్దలకి, ఇచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా నమస్కారం. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సు. ఈరోజు మరి పిల్లలందరికీ కూడా ఈ చైతన్య వేదిక ఏంటంటే ప్రజల్లో ఉన్న వివేకానందులు కానీ, అదేవిధంగా ఎవరైనా మహాత్ములందరూ కూడా ఈ సమాజంలో ఉన్న ఏదైతే చెడుని తొలగించి ఈ సమాజాన్ని అభివృద్ధికి తోడ్పడటానికి వాళ్ళ వంతు కృషి చేయడం జరిగింది. ఈ సమాజంలో ఉన్న చెడు అంటే ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు, ఎక్కువ దురాచారాలు, అదేవిధంగా మన సంస్కృతి మీద ఇతర సంస్థల యొక్క సంస్కృతి దాడి, ఇవన్నీ కూడా ఏదైతే ఈ విశ్వాసాలన్నీ కూడా సన్నగిలుతున్న రోజుల్లో వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎదిరించడానికి, అదేవిధంగా ఈ సమాజాన్ని అభ్యుదయ పదాల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు మరి ఎన్నో ప్రసంగాల ద్వారా ఈ ప్రజలందరినీ కూడా ఈ భారతదేశాన్ని మరి ఒక పుణ్యభూమిని వాళ్ళు చేసిన చర్యల వల్ల ఎంతో పునీతమైంది. మనందరం కూడా మన యొక్క బాధ్యత ఇందాక ప్రభాకర్ శర్మ గారు చేస్తున్నట్టు పుష్కరాల్లో మీ అందరికీ తెలుసు మన ఊరికి ఎంత పేరు ప్రఖ్యాతలు ప్రపంచంలో కూడా వచ్చింది. ఒక పరంగా శానిటేషన్ పరంగా కానీ, ఆతిథ్య పరంగా కానీ ప్రజల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసాం. మన పుట్టిన గడ్డ, మన ప్రాంతం, మనం ఎంతవరకు చేయటానికి మన యొక్క కృషి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్పినప్పుడు మీరు అందరూ కూడా ఇంట్లో స్కూల్లో అరే బాబు రోజు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ ఈ 10 నిమిషాలు కూడా ఈ పెద్దలు ఏం చెప్తున్నారు అన్నది ఒకటి. ఎందుకంటే ఈరోజు ఈ వయసులో మేము కూడా అలాగే చేస్తాం, కానీ ఈరోజు సమాజం రోజు రోజుకి కూడా అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఏం జరిగేది, ఇప్పుడు ఏం జరుగుతుందో, రేపు పొద్దున జరగబోయేది ఏంటన్నది కూడా క్షుణ్ణంగా తెలుసుకుని మీ అభివృద్ధికి, అదేవిధంగా మీ తల్లిదండ్రుల అభివృద్ధికి, ఈ సమాజ అభివృద్ధికి మనంత వరకు తోడ్పడవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఈ సమాజంలో ఉన్న చెడునన్నింటినీ కూడా రాబోయే తరం మీ అందరం చేసే కృషి వలన రేపొద్దున మీకు మంచి భవిష్యత్తు అవుతే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే మీ అందరం కూడా ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా చేసి కృషి అంతా కూడా ఫలితాలన్నీ అనుభవించడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజున ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మేము ప్రతి అంశం కూడా ఫ్యూచర్లో ప్రజలకు, విద్యార్థులకు కానీ వాళ్ళందరికీ ప్రజలకి, ప్రతి పౌరుడికి కూడా ఉపయోగపడాలి. ఉదాహరణకి ప్రభుత్వం తీసుకునే ఆహారంలో ఏదైతే గతంలో మీ అందరం చేయని కూడా ప్రభుత్వం పథకాల ద్వారా ఈ రోజున ఎంతో ప్రజల్లో ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆహార అలవాట్లో కానీ, పౌష్టికాహార లోపాల్లో కానీ అవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం తీసుకోండి. ఆ కార్యక్రమం వల్ల మా అప్పుడు అయితే చాలామంది వికలాంగులందరూ కూడా పోలియో బారిన పడి చాలామంది విద్యార్థులకు ఆ రోజు ప్రభుత్వం కేర్ తీసుకున్నట్టు ఎంతో ఉపయోగపడింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలన్నీ కూడా ఎంతో కేర్ తీసుకుని పల్స్ పోలియో అనే కార్యక్రమం తీసుకుంటాం వలన ఈ జనరేషన్లో ఎవరికి పోలియో బారిన పడకుండా ఒక మంచి ఆరోగ్యం, అది ఒకలా ఇద్దరని కాదు. అదేవిధంగా ప్రతిదీ కూడా ప్రభుత్వం తీసుకుని, అదేవిధంగా ఈ ఐసిడిసి ద్వారా అట్ల వల్ల కూడా ప్రభుత్వం ఏదైతే ప్రజల్లో ఉన్న ఈ ఆహార అలవాట్ల వల్ల వాళ్ళ పౌష్టికాల లోపం రాబోయే జనరేషన్ మీ తల్లిదండ్రులు మీరు కడుపులో పెట్టిన పడిన కానించి ప్రభుత్వం ప్రతిదీ కూడా కేర్ తీసుకుని ఈ రోజు ప్రపంచంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దుతూ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మార్పులు చేసుకుంటూ ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అవన్నీ వల్ల మాకన్నా బాగా ఆలోచించే శక్తి మీ అందరికీ వస్తుంది. అదేవిధంగా మాకన్నా
అవకాశం లేని అన్నీ కూడా ఈరోజు సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అవ్వడం, టెక్నాలజీ డెవలప్ అవుతున్నా ఈ రోజున ఆ రోజుల్లో లేని అన్నీ కూడా మీ అందరికీ వస్తున్నాయి. ఈరోజు విద్యా అవకాశాలు కానీ, అదేవిధంగా మీకు రాబోయే రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉండడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది. అదేవిధంగా మంచి వాతావరణం ఈ రోజున ప్రపంచం అంతా కూడా మరి ఉష్ణోగ్రతల వలన, పొల్యూషన్ వలన ప్రపంచం అంతా కూడా అవుతుందని మొన్న దేశాధినేతలు అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ వాతావరణ కాలుష్యం తగ్గించాలని, ప్రపంచవ్యాప్తంగా మంచి వాతావరణం కూడా రాబోయే తరానికి అందించాలని ఒక సదుద్దేశంతో ప్రణాళిక వేస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్గా మీకు అందరికీ రాబోయే రోజుల్లో మీరు మా వయసు వచ్చేటికి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మంచిగా బాగా చదువుకుని ఇవన్నిటిని కూడా ఉపయోగించుకుని మన ప్రాంతానికి, మన ఏదైతే మన పరిసరాలు, మన ఊరికి కూడా మీరు రాబోయే రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆశిస్తూ, అదేవిధంగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. కార్యకర్తలు